గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫీవర్ సర్వేను పరిశీలించిన సీఎస్ సర్వేకు సహకరించాలని సూచన. గణతంత్ర వేడుకలపై స్పందించిన మంత్రి రాష్ట్రంపై కేంద్ర వివక్ష చూపుతోందని విమర్శ. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్న వేము. బొగ్గుగుంటలో ఒగ్గు పూజార్ల నిరసన, దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు. ఎన్ఎస్యుఐ నేత బల్మూర్ వెంకట్ ఆరోపణ. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటింటా ఫీవర్ సర్వేలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఖైరతాబాద్ లో జరుగుతున్న ఫీవర్ సర్వేను సీఎస్ సోమేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెల్త్ అధికారులు పరిశీలించారు. గ్రేటర్ పరిధిలో బల్దియా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి ఫీవర్ సర్వే చేపడుతున్నామని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో ఈ సర్వేను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఫీవర్ సర్వేకు సహకరించాలని అన్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, కానీ పెద్దగా లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. త్వరలో కేసులు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఇంటింట్ ఆరోగ్యం పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ఒక చాలా మంచి కార్యక్రమం మొదలైంది. ఉద్దేశం ఏముంది అంటే ఎవరు కోల్డ్, ఫీవర్ ఇట్లాంటి సిమ్టమ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడే మన హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ఇవ్వాలి. ఏ మెడిసిన్ ఎన్నోసారి తీసుకోవాలి అది ఇవ్వాలి, చెప్పాలి. దాని తర్వాత ఇదే కాకుండా అక్కడే ఒక ఇంకా ఇన్నోవేషన్గా ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోలేకపోయారు, లేకపోతే ఒక కారణం వలన వాళ్ళు ఇమ్మొబైల్గా ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వలన వాళ్ళకి అక్కడే వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలామంది మొత్తం రాష్ట్రంలో చాలా మంచి స్పందన ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఎవరికి అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఒమిక్రాన్లో పెద్ద సిమ్టమ్ రావడం లేదు. సిమ్టమ్ వస్తే కూడా ఒక 3-4 రోజుల్లో వాళ్ళు మెడిసిన్ తీసుకుంటే బాగా అయిపోతారు. బట్ ఏ కారణం వలన ఎవరికి ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ రాకుండా అవుతుంది. ఇంతకుముందు కూడా 2 విడత మన ఇట్లా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చేసి ఒక వారం రోజులో ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ విల్ బీ కవర్డ్ బై అవర్ టీమ్స్. అండ్ దీనివల్ల వ్యాక్సినేషన్ కూడా ఎవరు తీసుకోలేదు అది కూడా చూస్తున్నా. ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే వాళ్ళకి కూడా ఈ స్పెషల్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం ఉంది, చాలా మంచి స్పందన ఉంది. అండ్ ఇది డైరెక్ట్గా సీఎం గారు ఆదేశం వరకు జరుగుతుంది. హెల్త్ మినిస్టర్ గారు నిన్నే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ దీనివలన ఎవరు ఒక ఇబ్బంది పడకుండా ఉంటారు. పబ్లిక్తో కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే దీనిలో పాల్గొనండి. ఆల్ ది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా లోకల్గా ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తే మనం ఇంత బాగా చేయగలుగుతాం. టెస్ట్ల సంఖ్య తక్కువ అవుతున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. అట్లా ఏం లేదు, మనం బాగా 1,20,000 30,000 చేస్తే ఉన్నారు. ఐసీఎంఆర్ గైడ్లైన్ చాలా క్లియర్గా ఉంది. సిమ్టమ్ ఉంటే టెస్ట్ చేయాలి, అన్నెసెసరీగా టెస్ట్ చేయడం కూడా అవసరం లేదు. అండ్ మెడిసిన్ కూడా ఒక 1 crore ప్యాకెట్స్ ఉన్నాయి. సో అది కూడా మంచిగా ఇంపాక్ట్ఫుల్గా కూడా ఉంటుంది. అట్లా కొంతమంది ఉంటారు, బట్ జనరల్గా మీరు చూశారు ఇదే కాలనీలో ఎంతమంది చాలా మంచిగా చేసి వాళ్ళకి బాగా ఇంపాక్ట్ పడుతుంది.
గణతంత్ర వేడుకల్లో కేంద్రం వివక్షపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. 8 సంవత్సరాలుగా దేశంలో విచిత్రమైన ప్రభుత్వం నడుస్తుందని, సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా రాష్ట్రాలను గౌరవిస్తూ పాలన సాగేదని అన్నారు. అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందేలా పాలన సాగడం లేదని, గణతంత్ర వేడుకలో శకటాలు ప్రదర్శనలో రాష్ట్రాలపై కేంద్ర వివక్ష ఉందని తెలిపారు. దేశ ఐక్యతను చాటే గణతంత్ర వేడుకలను రాజకీయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు. దేశ భక్తులమని చెప్పే బీజేపీ రాష్ట్రాలపై వివక్ష చూపి దేశ ద్రోహానికి పాల్పడుతుందని మండిపడ్డారు. దొల్లతనం బయటపడతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన హ్రస్వదృష్టిని మానుకోవాలి, దేశ ఐక్యతను చాటే విధంగా ఉండాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు శోభనివ్వవు, దేశ గౌరవాన్ని పెంచవు. దేశం గురించి, దేశభక్తి గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళే దేశద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం మనకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ చేస్తున్న దేశద్రోహ కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తిమ్మాపూర్ క్రాస్ రోడ్డు నుండి గండి హనుమాన్ టెంపుల్ వరకు 5 కోట్ల వ్యయంతో నేషనల్ హైవే రోడ్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నచ్చజెప్పి కమ్మర్పల్లిలో స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పెట్టి ఉద్యోగాలు రావటానికి దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు లేవని అబద్ధ ప్రచారం జరుగుతోందని విమర్శించారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ప్రభుత్వ విద్య అనేది ఇంకా ఉన్నతంగా అందించగలగాలి. పేదవారు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారో వారు కూడా కాన్వెంట్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులతో పోటీ పడగలగాలి. దానికోసం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య బోధించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి దానికి అనుగుణంగా పాఠశాలను మంచిగా చేసుకోవడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం కావచ్చు, డిజిటలైజేషన్ చేసుకోవడం కావచ్చు, ఇట్లా అన్ని కార్యక్రమాలకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధికి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా పక్షాన, మన బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా కూడా కదులుతుంది. ఒకనాడు సమైక్యాంధ్రుల పాలనలో 1,00,000-2 లక్షలకు ఇబ్బంది పడినటువంటి గ్రామ పంచాయతీలు ఇవాళ 50 లక్షలు, 1 కోటి రూపాయలతోటి ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసుకుంటున్నారు. దీనికి అంతటికీ కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ నుంచి అదనపు నిధుల్ని డైరెక్ట్గా పంపించడం మూలంగా ఇవాళ డబ్బు అంతా కూడా ఇట్లా డ్రైనేజీలకు, సీసీ రోడ్లు వేసుకోవడానికి ఉపయోగపడతా ఉన్నది. ఇంతకుముందు కేసీఆర్ రాకున్న వాళ్ళు 50 సంవత్సరాలుగా గ్రామానికి ఏం జరిగింది, కేసీఆర్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాలుగా గ్రామానికి ఏం జరిగింది అన్న ఒకటే ఒక నిమిషం ఆలోచన చేయాలి. 4 కోట్ల రూపాయల పనులు సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఒక గ్రామంలో జరగడం అంటే ఇది అద్భుతం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ గ్రామంలో ఇట్లా పనులు జరగవు. ఒక తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లోనే పనులు జరుగుతున్నాయడానికి కమ్మర్పల్లి గ్రామమే నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. స్టేడియం కావాలని అడిగితే నియోజకవర్గానికి ప్రభుత్వం తరఫున ఒకటే స్టేడియం అర్హత ఉన్నది. అది ఆల్రెడీ వేల్పూర్లో పెట్టుకోవడం జరిగింది. ఇంకో స్టేడియం రాదు, నియోజకవర్గానికి ఒకటే స్టేడియం రావాలి. ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ సపరేట్గా మీరు జీవో రిలాక్స్ చేసి ఇవ్వండి దయచేసి. కమ్మర్పల్లి గ్రామంలో ఆ మండల కేంద్రంలో మంచి స్పోర్ట్స్ మెన్లు ఉన్నారు, అక్కడ కూడా ఒక స్టేడియం కావాలి సార్ అని అడిగితే, మరి సపరేట్గా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కమ్మర్పల్లి స్టేడియం కోసం కమ్మర్పల్లి యువత కోరిక మేరకు, కమ్మర్పల్లిలో ఉన్నటువంటి క్రీడాకారుల కోరిక మేరకు ఇవాళ 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడ స్టేడియం ముస్తాబై ఒక గ్రామంలో ఏవైతే కలలుగా మిగిలిపోయి ఉండనో,
ఒక గ్రామంలో హైదరాబాద్ ఆబిడ్స్ బొగ్గలకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఒగ్గుపీర్ల కళాకారులు ముట్టడించారు. మల్లన్న ఒగ్గు కథ చెబుతూ ఒగ్గు సాంప్రదాయ పూజలు చేసి ఒగ్గు పూజారులు నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా కోమ్రవల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుండి బహిష్కరించడం దారుణమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలగించి వీరశైవ పూజారులను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్లోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవని, డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పారు. ఎండి మెడిసిన్ డాక్టర్ అందుబాటులో లేక అనెస్థీషియా డాక్టర్లు అందుబాటులో ఉంచడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను, డాక్టర్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, డాక్టర్ల కొరత లేదని చెప్తున్న మంత్రి హరీష్ రావు మాటల్లో నిజం లేదని ఆరోపించారు. ఏదైతే ఈ యొక్క కరోనా నేపథ్యంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి గారు మెరుగైన వైద్య సదుపాయాలు ప్రతి ఒక్క హాస్పిటల్లో అందిస్తున్నామని చెప్పి పదే పదే చెప్పడం జరిగింది. ఈరోజు పేషెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు అయితే ప్రాపర్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఒక జనరల్ మెడిసిన్ సంబంధించిన ఒక డాక్టర్ అవైలబిలిటీ లేని ఎవరైనా పేషెంట్ వస్తే ప్రాపర్ డయాగ్నోస్ ఏ విధంగా చేస్తారని చెప్పి సంబంధించిన సూపరింటెండెంట్ గారిని కలవడానికి వస్తే ఈరోజు వారి డ్యూటీలో లేరు. ఆర్ఎంఓ గారితో మాట్లాడదామంటే వచ్చిన ఒక అర్ధ గంట తర్వాత ఆర్ఎంఓ గారు వచ్చి లేదు సార్ ఇక్కడ డాక్టర్ అవైలబిలిటీ లేరు, జనరల్ మెడిసిన్ అవైలబిలిటీ లేరు, పల్మనాలజిస్ట్ లేకపోతే అనస్థెటిస్ట్ చూస్తామని చెప్పి పదే పదే వారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు వైద్యశాఖ మంత్రి గారికి నేను సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. ఏదైతే బేసిక్గా ఏ హాస్పిటల్ అన్నా, ఏదైతే హుజురాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమైన ఆసుపత్రి ఏదైతే ఈ ఆసుపత్రిలో ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ అవైలబిలిటీ లేకపోతే ఏ పేషెంట్స్ కానీ ఏ రోగులు కానీ వచ్చిన వారికి ఏ సమస్య ఉందంటే డయాగ్నోస్ చేయాల్సిన వ్యక్తి ఒక జనరల్ మెడిసిన్, ఒక జనరల్ ఫిజిషియన్. ఈరోజు ఆయన అవైలబిలిటీ లేకుండా హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, మెరుగైన వైద్యాలు ఉన్నాయని చెప్పి ఇక్కడున్న కొంతమంది డాక్టర్లు పేషెంట్లు వాళ్ళ దగ్గరకు వచ్చి చూపించుకున్నాం, డయాగ్నోస్ చేసుకున్నామంటే వారికి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులలో ఏవైతే ప్రైవేట్ క్లినిక్లకి రిఫర్ చేసి వాళ్ళని దోచుకునే ఒక ప్రయత్నం చేస్తారు. తక్షణం మొన్న కూడా చూసుకుంటే ఏదైతే 2వ తారీఖున జరిగిన పోస్టింగ్ ఉందో గతంలో ఈ హాస్పిటల్లో ఏదైతే సివిల్ సర్జన్, స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్ వేకెన్సీ అనేది చాలా క్లియర్గా ఉండే. కానీ కొన్ని రాజకీయ ఒత్తిళ్లకి, కొన్ని రాజకీయాల సొంత వాళ్ళ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తుల లాభాల కోసము ఏదైతే ఒక అనెస్థీషియా డాక్టర్ని అంటే లోకల్ అని చెప్పి ఒక అనెస్థీషియా డాక్టర్ని మిస్ మ్యాచ్ కింద ఈ హాస్పిటల్కి వేయడం జరిగింది. తక్షణమే సంబంధించిన వివిపి డిఎంఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది.
ఈ సమస్యని వారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళినాము. సంబంధించిన కలెక్టర్ గారు కూడా ఈ యొక్క పరిస్థితిని వివరించి తక్షణమే ఇక్కడ ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ని వేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పట్టించుకొని పక్షాన, ఎందుకంటే ఈ యొక్క కరోనా సమయంలో పల్మనాలజిస్ట్తో పాటు అనస్థీషిస్ట్తో పాటు దానితో పాటు ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ అనేది రిక్వైర్మెంట్ అనేది చాలా అత్యవసరం. తక్షణమే దీనిపైన స్పందించాలని సంబంధించి అధికారులని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో వైద్య సిబ్బందితో పాటు పలు శాఖలకు సంబంధించిన అధికారులు ఫీవర్ సర్వేలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలపై ఆరా తీస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ మెడిసిన్ కిట్ ను అందించి అది వాడే విధానాన్ని వివరిస్తున్నారు. ఫీవర్ సర్వేతో పాటు వ్యాక్సినేషన్ పై వివరాలు సేకరిస్తున్నారు. వ్యాక్సినేషన్ తీసుకొని వారికి ఉన్నతాధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జరిగిన ఫీవర్ సర్వేలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు పాల్గొన్నారు. సో ఈరోజు ఇంటి ఆరోగ్యం అంటే డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది. మైసెల్ఫ్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అండ్ ఆల్ సీనియర్ ఆఫీషియల్స్ ఈరోజు మున్సిపాలిటీలో ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. సో నిన్నటి నుంచి 114 టీమ్స్ మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్లో ఫీవర్ సర్వే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాబిటేషన్లో ఫీవర్ సర్వే నడుస్తుంది. సో ప్రతి టీం ద్వారా 25 హౌస్ హోల్డ్స్ డైలీ చేస్తాము. సో బేసికలీ ఈ టీం సిమ్టమ్స్ గురించి అండ్ వ్యాక్సినేషన్ స్టేటస్ గురించి కూడా అడుగుతారు. సో ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేతో సహా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కంప్లీట్ చేసేస్తాము. సో ఎక్కడైనా సిమ్టమ్స్ అయితే అక్కడ ఒక హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇస్తారు. లాస్ట్ టైం ఎలా చేసాము, ఈసారి కూడా ఒక అప్డేటెడ్ హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తాము. తర్వాత 5 days తర్వాత సిమ్టమ్స్ పర్సిస్ట్ చేస్తే కోవిడ్ ఓపీ ఇన్ నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీ రెఫర్ చేస్తాము. సో నా రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్, దయచేసి ప్రివెంటివ్ మెజర్స్ అంటే వ్యాక్సిన్, తర్వాత మాస్క్, తర్వాత డిస్టెన్సింగ్, ఇవి అన్ని మెజర్స్ ఫాలో చేసుకోండి. దెన్ మీకు ఒకవేళ సిమ్టమ్స్ అయితే ప్లీజ్ మన హోమ్ ఐసోలేషన్ కిట్లో ఉన్న మెడిసిన్స్, రికమెండెడ్ మెడిసిన్స్ యూ కెన్ యూస్. 5 days వరకు మీ సిమ్టమ్స్ ఇఫ్ దే గో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. 5 days తర్వాత సిమ్టమ్స్ పర్సిస్ట్ చేస్తే నియరెస్ట్ ఫెసిలిటీలో కోవిడ్ ఓపీలో కైండ్లీ చూపించండి. సో ఇప్పుడు నిన్న మన ఆదిలాబాద్ జిల్లాలో 100 కేసెస్ వచ్చినాయి. సో దిస్ ఈస్ ద టైమ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ ఐ హోప్ దట్ ఆల్ సిటిజన్స్ విల్ కోఆపరేట్ అండ్ టేక్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ టు స్టాప్ కోవిడ్ స్ప్రెడ్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పట్టణంలో అక్రమ కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. హెచ్ఎండి అధికారి, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ దామోదర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్, మున్సిపల్ బృందం అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న భవనాలను కూల్చివేసేందుకు సిద్ధమైనట్టు దామోదర్ తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దానిలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీ లోపల ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము. 2 బిల్డింగ్లు ఆల్రెడీ డిమాలిషన్ చేశాము. ఇప్పుడు 3వ చేస్తున్నాము. ఇక్కడ 15 ఐడెంటిఫై చేశారు లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు. ఇప్పుడు మేము మేజర్ ఉన్నాయి 1000 అవి ఉన్నాయి, మేము చేస్తున్నాము ఈరోజు. అవి తర్వాత చేపడతాము. కడమ 200, 300, 400 ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ అట్లా చేపడతాము. ఇప్పుడైతే మేము ఇవి చేపడుతున్నాము. నా పేరు సుధీర్ కుమార్, ఏపీఓ. దామోదర్ నాయక్ ఏపీఓ గారు ఉన్నారు, మా ఎంబడి వెంకటరెడ్డి ఏపీఓ గారు ఉన్నారు, మా స్టాఫ్. పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలోని ఏరేనా లైఫ్ సైన్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని ఒక బ్లాక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జునరావు అంటే కంపెనీ ఎరీనా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏఎన్ఎఫ్డి అన్లోడ్ చేసేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి ఫైర్ అవడం జరిగింది. ఇంతమంది గాయాలైనాయి. అసలు ఎట్లా జరిగింది ఫైర్? నలుగురికి స్కిన్ కొంచెం వేసింది. ఎట్లా జరిగింది? అన్లోడ్ చేసేటప్పుడు ఎంబ్రాయిడరీ బేస్ అనే ప్రొడక్ట్ అన్లోడ్ చేసేటప్పుడు స్టాటిక్ జనరేట్ అయ్యి ఫైర్ అయ్యింది. ఇక్కడ కాలం దగ్గర లేకుంటే రియాక్టర్ అతను ఏమంటారు? దగ్గర ఏమంటారు? ఎఫ్ బ్లాక్ లో ఏమి ఉత్పత్తి? ఏఎన్ఎఫ్డి దగ్గర. ఏఎన్ఎఫ్డి అంటే రియాక్టర్ బ్లాస్టింగ్ లేకపోతే డ్రైయర్ అండి. ఏఎన్ఎఫ్డి డ్రైయర్ అంటారు దాన్ని. పేలింది అది? పేర్లేదండి. అక్కడ ఫైర్ అయింది. అక్కడ ఫైర్ అయ్యి మ్యాన్యువల్ లేచింది. బట్ కాకపోతే ఏంటంటే ఎమ్మటే ఫైర్ ఎందుకు పడడం లేదు, అందరూ అక్కడే ఉండటం వల్ల వాళ్ళకి ఫైర్ ఎంబ్రాయిడరీ బేస్ అండి. ఇందులో కార్మికులు ఎంతమంది గాయపడ్డారు? 2 హెల్పర్లు ఉన్నారండి, 2 కెమిస్టులు ఉన్నారండి. అంటే 2 చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది నాకు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏమన్నా మీకు ఐడియా వచ్చిందండి? వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంది? ఎక్కడ హాస్పిటల్ తరలించారు? నాకు తెలుసు. వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? పేర్లు అయితే ఓకే. ఒక అతను పవన్ కుమార్ అంటే కెమిస్ట్, ఇంకొక అతను వచ్చేసి పండిత్ నితీష్ పండిత్, ఇంకొక హెల్పర్లు వచ్చేసి ఒక ధనీలాల్ అనే ఒక అతను, అమర్ సింగ్ అనే ఒక అతను. ఓకే. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కరోనాతో బాధపడుతున్న సుమారు 40 మందిని మాజీ షాప్ డైరెక్టర్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి పరామర్శించారు. స్వయంగా కోవిడ్ వార్డుకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారికి మనోధైర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మందులను సకాలంలో వేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనాకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మంచి ట్రీట్మెంట్ ఉంది కదా, చూసుకోండి. ఓకేనా? बुखार है? बोल देता हूँ आपको, इसको कुछ भी नहीं, डरने की जरूरत नहीं. ये डरने का बीमार नहीं है. ये बीमारी को नहीं डरना, दवाई लेना, रेस्ट लेना, कुछ भी नहीं होता. हाँ, सरकार, तेलंगाना सरकार अच्छा देख रहे, कोरोना पेशेंट्स के लिए अच्छा देख रहे. बोला क्या है वो पूरे వచ్చి ఈరోజు ఎంజిఎం ఆసుపత్రిలో కరోనాతో బాధపడుతున్న 39 మంది కరోనా పేషెంట్లను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు
ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న కిట్లను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారికి ధైర్యాన్ని చెప్తూ, అదేగా ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల కన్నా చాలా మెరుగ్గా ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా చక్కటి వైద్యం అందిస్తున్నారని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారికి మనోధైర్యాన్ని కల్పించి, ఈ కోవిడ్ అనేది ఒక సామాన్యమైన ఒక సర్ది జబ్బు లాంటి చిన్న ఒక జ్వరం లాంటిదని వారికి ధైర్యాన్ని కల్పించి రావడం జరిగింది. నిజంగా కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం వైద్యం పట్ల ఇంత శ్రద్ధ చూపుతుంటే అది ఈరోజు భారతదేశంలో ఎక్కలేని విధంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ముందుందని తెలియజేస్తుంది. స్నేహ చికెన్ సంస్థ గత 40 సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన చికెన్ను వినియోగదారులకు అందజేస్తూ వారి మన్ననలు పొందుతోందని ఆ సంస్థ సీఈఓ వరుణ్ రెడ్డి అన్నారు. స్నేహ చికెన్ సంస్థను స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి కావడంతో చికెన్ అన్లాక్ బంపర్ డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కోంపల్లికి చెందిన వ్యక్తి హోండా యాక్టివాని సొంతం చేసుకున్నారు. సీఈఓ వరుణ్ రెడ్డి మనోజ్ కుమార్ అతనికి యాక్టివా వాహనాన్ని అందజేశారు. స్నేహ అవుట్లెట్ యజమాని యాదిరెడ్డికి రెడ్మీ మొబైల్ను బహుకరించారు. ఈ కాంటెస్ట్ సంవత్సర కాలం పాటు కొనసాగుతుందని వరుణ్ రెడ్డి తెలిపారు. నాది కొంపల్లి. మా షాప్ ఇంచుమించు 25 ఇయర్స్. మేము కంపెనీ నుంచి ఇంచుమించు 20 ఇయర్స్ నుంచి సప్లై తీసుకుంటాము. ఇప్పుడు కొత్తగా కంపెనీ వాళ్ళు 1 ఇయర్ 365 డేస్ స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ వీక్లీ స్కీమ్ ఉంటుంది. అది మేము కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది కస్టమర్ ఎక్స్ప్లెయిన్ చేసి బట్టి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు సెండ్ చేసుకుంటే వాళ్ళ కస్టమర్ స్కీమ్ వచ్చేస్తుంది. ఈ బండి కూడా వాళ్ళకి అదే విధంగా వెళ్ళింది. కంపెనీ వాళ్ళు రెగ్యులర్గా పెట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫీవర్ సర్వేను పరిశీలించిన సీఎస్ సర్వేకు సహకరించాలని సూచన. గణతంత్ర వేడుకలపై స్పందించిన మంత్రి రాష్ట్రంపై కేంద్ర వివక్ష చూపుతోందని విమర్శ. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్న వేమన. బొగ్గుగుంటలో ఒగ్గు పూజార్ల నిరసన, దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేవు, ఎన్ఎస్యుఐ నేత బల్మూర్ వెంకట ఆరోపణ. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటింటా ఫీవర్ సర్వేలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. టీవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.